ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు హాట్ కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కొత్తపేట గ్రామంలో మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. మన ఎంపీ పేరు మీకు తెలుసా అని అక్కడున్న ప్రజల్ని మంత్రి అడుగుతూ ఈ మధ్య కింజరాపు స్టీల్ బెంచ్లో నాయుడుగా అతని పేరు మార్చారంటూ చెప్పారు. పలాస రైల్వే స్టేషన్లో స్టీల్ బెంచ్లు తప్ప పలాసకు గాని జిల్లాకు గాని ఎంపీ చేసిందేమీ లేదని మంత్రి ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో బాబాయ్ అబ్బాయి కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కింజరాపు స్టీల్ బెంచ్ నాయుడని పేరు మార్చారు. చెప్పండి ఒకసారి గట్టిగా, కింజరాపు స్టీల్ బెంచ్ నాయుడు. వచ్చుంటారు మీ ఊరు, వచ్చారా? వస్తాడు తయారయ్యి ఫెయిర్ అండ్ లవ్లీగా రాసుకొని వస్తాడు, మీ ఊరు కూడా వస్తాడు. అర్థమైందా? మీకు అందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. కింజరాపు స్టీల్ బెంచ్ నాయుడు 2 సార్లు ఎంపీగా చేశాడు, 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు. మరి 10 ఏళ్ల కాలం ఎంపీగా చేసి ఈ నియోజకవర్గానికి కానీ ఈ శ్రీకాకుళం జిల్లాకి కానీ ఏం చేశాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏం చేశాడని నేను అడుగుతా ఉన్నాను. మైక్ పట్టుకుంటే చాలు ఊకదంపుడు మాటలన్నీ మాట్లాడతారు, నాకు కూడా విమర్శించేస్తారు. నాకు విమర్శించడానికి అసలు నీకున్న అర్హత ఏంటి? నువ్వు మీ నాన్నగారు పెంచి నువ్వు రాజకీయాల్లో కూర్చున్నాడు. మా పద్ధతి అలా కాదే. ఇదిగో ఇల్లు మా అక్క పిలిచిందని, ఇదిగో ఇల్లు మా పిన్ని పిలిచిందని, ఇదిగో ఇలా మా అత్త పిలిచిందని, మా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా ప్రాంత ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చాం మేము. మరి వచ్చిన 5 ఏళ్లలోనే ఈ నియోజకవర్గానికో ఈ జిల్లాకో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇవి మేము చేశాము అని సగర్వంగా మేము చెప్పుకోగలిగేటటువంటి పరిస్థితుల్లో నువ్వు గాని మీ చిన్న అచ్చెన్నాయుడు గాని ఈ 10 ఏళ్ల కాలంలో ఈ జిల్లాకు మీరు ఏం చేశారు? ఊకదంపుడు మాటలన్నీ మాట్లాడతారు మైక్ పట్టుకుంటే. ఈ 10 ఏళ్ల కాలం ఎంపీగా చేసి రామ్మోహన్ నాయుడు చేసినటువంటి ఏకైక పని ఏదైనా ఉంది అంటే అది మన పలాస రైల్వే స్టేషన్ లో స్టీల్ బెంచీలు మాత్రమే. ఈ సందర్భంగా కొత్తపేట గ్రామస్తులందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి పలాస రైల్వే స్టేషన్ స్టీల్ బెంచీలు ఉంటాయి. దాని మీద మళ్ళీ కేంద్ర రామ్మోహన్ నాయుడు పేరు కూడా రాసి ఉంటాయి. ఎంత దౌర్భాగ్యం! నువ్వు చేసిందేమో 10 సంవత్సరాలు ఎంపీ, నువ్వు చేసిన పరిమాణ పనేమో స్టీల్ బెంచ్ వేయడం, దాని మీద మళ్ళీ పేరు రాసుకోవడం. దీనికి ఎలానికి ఎంపీ చేసింది జిల్లా ప్రజలు. మరి నువ్వు మైక్ పట్టుకుంటే పెద్ద అంతర్జాతీయ నాయకుడు మాదిరి మాటలు మాట్లాడుతున్నావు. ఎవరు కావాలి నీ సొల్లు మాట్లాడేవు? నువ్వు పలానా పని చేశాను ఈ జిల్లాకి, పలానా పని ఈ నియోజకవర్గానికి చేశారని నువ్వు మాట్లాడు. నీ మాటలు వింటాం తప్ప నీ సొల్లు కబురు వినడానికి ఈసారి జిల్లా ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. నిన్ను గెలిపించుకుంటామని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను.